నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందే జగన్ అని, యాక్సిస్ తో విద్యుత్ ఒప్పందానికి ఎవరెంత పెట్టారో చర్చకు జగన్ సిద్ధమా అని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. జగన్ హయాంలో యాక్సిస్ నుంచి యూనిట్ కి ₹5.15 కొన్నారని, కూటమి ప్రభుత్వం యూనిట్ ధర ₹4.60 తగ్గించిందన్నారు. పీక్ టైం పేరుతో యూనిట్ కు ₹9 పెట్టి కొన్నది జగన్ హయాంలోనే అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అడ్డగోలు ఖర్చుల వల్లే జనంపై భారం పడుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందిన 6 చనిపోవడం పట్ల మంత్రి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి సచివాలయం సిబ్బంది సర్వే చేయనున్నారని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దెంకి పురపాలక సంఘం కార్యాలయంలో సచివాలయం సిబ్బందితో సర్వేకి సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనే విధంగా సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30,000 మందిని రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ టార్గెట్ ఇచ్చి ఉన్నారని, సర్వేకి సంబంధించి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు వారి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కమిషనర్ రవీంద్ర చెప్పారు. జిల్లాలో అద్దెంకి మున్సిపాలిటీ సర్వేలో ముందుండే విధంగా ప్రజలు సహకరించాలని, జూన్ 21న యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ లో నిర్వహిస్తుందని కమిషనర్ రవీంద్ర చెప్పారు. క్యాప్చర్ చేయాలి. అదొకటి హౌస్ హోల్డ్ యాడింగ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. పెండింగ్ టు బి యాడెడ్ అద్దంకి 8,333 ఉన్నాయి. మీరు హౌస్ హోల్డ్ కంపల్సరీ వెళ్తారు కాబట్టి ఆ ఇంట్లో ఎవరైనా యాడ్ చేయాల్సిన ఉంటే మీరు హౌస్ హోల్డ్ యాడ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. రేపు జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వార్డు సెక్రటరీస్ అందరితో కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రతి సెక్రటరీ కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే యోగాలో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు అనే దాని మీద ఒక సర్వే చేయబడడం జరుగుతూ ఉంది. మన అద్దంకి అర్బన్లో 30,000 మందిని రిజిస్టర్ చేయాలనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సెక్రటరీ, ప్రతి ఆర్పీ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటాని అందజేసి అందులో ఓటీపీ అడుగుద్ది. ఓటీపీ కూడా రిజిస్ట్రేషన్కి వాళ్ళకి అందజేస్తే మనం జిల్లాలో మొదటి స్థానంలో, ఈ రిజిస్ట్రేషన్ మొదటి స్థానంలో ఉండేటట్టు ప్రతి పౌరుడు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. రిపోర్ట్ ఇచ్చినాక మాత్రమే అలా చెప్తా ఉన్నాను. ఇందులో ఎటువంటి తేడా వచ్చినా కూడా మన వెనక పిలుస్తారు. ఒంగోలు వెళ్ళాను నేను ఒక నెల నుంచి మీ సర్వేలు పట్టించుకోవట్లా. పట్టించుకోవడం వలన మంది వస్తారు. ఇప్పుడు మన ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే మనం దాన్ని కూర్చుని ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో అద్దెంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం 11 కంపెనీలతో జాబ్ మేళాను నిర్వహించారు. జాబ్ మేళాకు కళాశాల ప్రిన్సిపల్ లాజరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 347 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా 191 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు విస్తృతంగా నిర్వహిస్తుందని, వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని లాజర్బాబు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద అద్దెంకి మండలంలో ఉన్న రైతులు పండ్ల తోటలు పెంచుకునే పనైతే 26 రకాల పండ్ల తోటలు పెంచుకునేందుకు మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఉపాధి హామీ పథకం ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. ఎన్ఆర్జేసీ ఏపీఓ కోటేశ్వరి శుక్రవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. పండ్ల తోటలు సాగు చేసుకునే వారికి మామిడి, జామ, నిమ్మ, సపోటా, దానిమ్మ, పూల మొక్కలు లాంటివి ఇస్తారని, కావలసిన రైతులు ఎన్ఆర్జేసీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ప్రతి రైతు జాబ్ కార్డు, పొలం పాస్ పుస్తకం, వారి వివరాలు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వాలన్నారు. ఒక్కొక్క రైతు 2.5 ఎకరాలలో పండ్ల పూల తోటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉందని, మొక్కలన్నీ ఎన్ఆర్జేసీ తరపున ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే అద్దెంకి మండలానికి 200 ఎకరాలు టార్గెట్ ఇచ్చారని, ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 3 సంవత్సరాల వరకు పండ్ల మొక్కలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే పొలాల్లో నీటి తొట్టెలు నిర్మాణం చేసుకునే పనైతే గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ను సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరి. నేను ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏపీఓగా పనిచేస్తున్నాను అద్దెంకి మండలంలో. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేటప్పటికి ఉపాధి హామీ పథకంలో మనకి పండ్ల తోటలకు సంబంధించి వేసుకోవడానికి అవకాశం ఉందండి. ఎవరైనా మన మండలంలో రైతులు విల్లింగ్గా ఉన్నట్లయితే కనుక మనకి 26 రకాల పండ్ల తోటలు ఫ్రీగా ఇస్తామండి ఉపాధి హామీ పథకంలో. మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ దీంట్లో కొంతమంది తీసుకొని ఉంటారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, దానిమ్మ, అదేవిధంగా పూల తోటలు కూడా ఇస్తారండి. మల్లె, గులాబీ, అట్లాగే దాదాపు 26 రకాలకు సంబంధించిన పండ్ల తోటలు మీకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అతని దగ్గర మీ జాబ్ కార్డ్ నెంబరు, అదేవిధంగా పొలం పాస్బుక్ 1B కనుక ఇచ్చినట్లయితే కనుక ప్రతి రైతుకి కూడా 2.5 ఎకరా దాకా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. మొత్తం కూడా ఫ్రీగానే ఇస్తారు. మొక్కలు ఇవ్వటం దగ్గర నుంచి వాటికి 2 years 2 సంవత్సరాల కొన్నిటికి, 3 సంవత్సరాల కొన్నిటికి ఉంటుందండి మెయింటెనెన్స్. మనకి ఆ 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు పూర్తిగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మునగ కూడా ఇస్తున్నామండి దీంట్లో. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఇప్పుడు దాదాపు మన ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఒక 70 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. వాటికి సంబంధించి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. దీనికి లిమిటేషన్ అంటూ లేదు. మనకైతే 200 ఎకరాలు టార్గెట్ ఇచ్చారు. ఇంకా మనకు అవకాశం ఉంది కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే గనుపుల గడ్డి, మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ గడ్డి అంటాము. ఎవరైనా కనుక గేదెలు ఉండి ఆ గేదెలకు సంబంధించి మీకు సొంతగా ఒక పొలము కనుక ఉన్నట్లయితే కనుక ఒక 1/2 ఎకరా వరకు ఉంటుంది. ఆ పొలంలో బోరు కూడా ఉండాలండి. దానికి సంబంధించి మా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతిదీ మీకు లబ్ధి చేకూరాలి, మీకు ఎస్టిమేషన్ వేయాలంటే చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. కంపల్సరీ 5 ఎకరాల లోపు రైతుకు మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయండి. ఎవరైనా కనుక అలా 5 ఎకరాల లోపు ఉన్న రైతు ఉన్నట్లయితే కనుక ఒక 1/2 ఎకరా పొలం ఉన్నట్లయితే ఈ గనుపుల గడ్డి, ఇంగ్లీష్ గడ్డి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాకు ఇట్లా ఒక 1/2 ఎకరా పొలం ఉంది, దీన్ని మా గేదెలు ఉన్నాయి, ఈ గేదెలకు సంబంధించి మేము గడ్డి పెట్టుకుంటామని చెప్పేసి డాక్టర్ గారి దగ్గర, పశువుల డాక్టర్ గారి దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఫోటోకి సంబంధించి ఈ అప్లికేషన్ తీసుకొని మీరు సర్టిఫై చేయించుకొని తీసుకొచ్చినట్లయితే కనుక మీకు ఈ గడ్డి పెంపకానికి సంబంధించి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మొత్తం కూడా సంవత్సరానికి వచ్చి 32,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హార్టికల్చర్ కూడా మామిడి అయినట్లయితే 1,25,000, అదేవిధంగా జామ అయినట్లయితే 1,25,000, నిమ్మకు కూడా ఇట్లా 2 సంవత్సరాల మీద పూర్తిగా ఉచితంగా, అంటే మొక్కలు తెచ్చుకునే దానికి, కుంటలు తీసుకునే దానికి, అదేవిధంగా మందులకి, వాటరింగ్ అన్నిటికి కలిపి ఈ 2 సంవత్సరాల మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా పూర్తిగా సబ్సిడీ కాబట్టి మీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం సమీపంలో కొండ వద్ద గ్రామానికి చెందిన రమణారెడ్డి పొలంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పొలంలో ఉన్న మోటార్ వైర్లు బయటకు తీసి అందులో ఉన్న రాగి వైర్లు అపహరణ చేసుకుని పెట్టారు. చోరీకి గురైన రాగి వైర్ల విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని బాధితుడు రమణారెడ్డి తెలిపారు.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.